చింత చచ్చినా పులుపు చావలేదంటారు కదా, ఆ కేటగిరీకి వస్తాడనమాట ఈ అన్వేషణ వ్యక్తి. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా ఎంతసేపు నాన్సెన్స్ క్రియేట్ చేసే, దుర్భాషలాడే, ఇతరులను దూషించే ఒక వ్యక్తి. ఇక ఇతనికి సంబంధించిన ఆడియోలు బోలుడు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటి ఆధారంగా ఇతడి యొక్క క్యారెక్టర్ కూడా అర్థమైపోతుంది. ఎవరు ఏమన్నా అనుకోని, సంఘం, సమాజం, జనం, తొక్క, తోటకూర ఇవన్నీ ఏమి ఉండవు. మనకు కావాల్సింది పైసలు, వైరల్ సబ్జెక్టు, దాని మీద మాట్లాడడం, దానికి అడ్డు అదుపు ఉండదు, నోటికి ఎంత వస్తే అంత. అయితే ఇతను హిందువు కాదు, ఇతను క్రిస్టియను, కావాలని చెప్పేసి హిందువుగా చెప్పుకుంటూనే హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయటం, హిందువులకు సంబంధించిన పెద్దల్ని తిట్టడం, లైక్ గరికపాటి గారు, చాగంటి వారిని కూడా ఇన్వాల్వ్ చేసి దూషించటం. మెయిన్ ఏ వ్యక్తి అన్నా నచ్చకపోతే వెంటనే ఎల్కే, లేదంటే వాళ్ళ భార్యలు, పిల్లలు, తల్లులు ఎవరింకా గుర్తుకు వస్తే వాళ్ళని తిట్టేయటమే. అన్నీ లకార మకార జకారాల తిట్లే అన్నమాట. ఎందుకు? అదంతా స్వేచ్ఛ. ఈయన ఒక్కడికే స్వేచ్ఛ. తులసి చందు అనేటటువంటి ఒక మేధావి ఏమంటున్నారంటే, రీసెంట్గా ఈయనకి ఒత్తాస పలుకుతూ, అటువైపున కొన్నాళ్ళు ఈయన బూతులను ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు ఆ బూతులు పడండి, అయినా ఆయనది రియాక్షను, యాక్షన్ కాదు అన్నట్లుగా మాట్లాడుతుందంట ఆవిడ. ఎంతటి శోచనీయం. కేవలం వాళ్ళ యొక్క ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడే పనిముట్టు అనమాట ఇలాంటి వాళ్ళు. అందుకని చెప్పేసి ఎంతకైనా దిగజారి అతని క్రైమ్ని న్యూట్రలైజ్ చేసి నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. తాజాగా ఒక ఆడియో బయటకు వచ్చింది, అదేంటో చూద్దాం. ఆ బొక్క ఇప్పుడు హిందూ మతం నేను ప్రూవ్ చేసేసుకొని నేను ఈజీగా ఎస్కేప్ అయిపోతాను. బొక్కలే వాళ్ళు గోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం నేను క్రిస్టియన్ అనే కదా. ఇప్పుడు నేను హిందువునని ప్రూవ్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. వాళ్ళు కొట్టడానికి ఒక ఆప్షన్, నేను క్రైస్తవ మతం, సో వాళ్ళు ఇది అంటే హిందూ అని చెప్పి కొట్టేస్తారు. మనం ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలా తెలివి ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. అలాగే ఈ ఆడియోని అతనే షేర్ చేసుకుని ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి ఆడియో అని చెప్తున్నాడు. ఏది ఏఐ జనరేటెడ్, ఏది ఒరిజినల్ ఆ మాత్రం గమనించలేమా ఏంటో కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇతను చాలా టాక్టికల్గా వెళ్తూ ఉన్నాడు. ఇతను హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయడం వల్ల హిందువులు వ్యతిరేకంగా మారారు అని అనుకోకూడదండి. హిందువులకు సంబంధించిన పెద్దల్ని కూడా, అంటే గరికపాటి వంటి వారిని కూడా అతి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వాటి మీద జనం తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో కూడా హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇంత స్థాయిలో ఎందుకు లేదు అంటే, గరికపాటి లాంటి వారిని కూడా ఈయన టార్గెట్ చేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ప్రధానంగా అది కారణం. కాబట్టి ఇప్పుడు ఏంటి, వెంటనే బత్తాయిలు అని స్టార్ట్ చేశాడు. అలాంటి పదాలతో ఎప్పుడైతే హిందువుల్ని టార్గెట్ చేస్తాడో, బీజేపీ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అందరూ కూడా ఇతనికి ఒత్తాసు పలుకుతారు. అలా అతని యొక్క ఓటు బ్యాంకు, అంటే ఇతను కూడా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్నోడే కదా, అలాంటి చిల్లర తెలివితేటలు ఎక్కువే. అలాగే ఇలాంటి ఆడియోలు కూడా తనే లీక్ చేసి ఉండొచ్చు. తద్వారా ఏంటంటే క్రిస్టియన్ల నుంచి కొంత సానుభూతి వస్తుంది. కోల్పోయినటువంటి ఈ ఫాలోవర్స్ క్రిస్టియన్ల రూపంలో మళ్ళీ వస్తారు. ఎలాగైనా సరే ఇతని కక్కుర్తి ఏంటంటే ఫాలోవర్స్ అలాగే ఉండాలి. ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా వ్యూవర్షిప్ మాత్రం ఎప్పుడు కూడా ఎంగేజ్గా ఉండాలి. అంటే ఎలా అంటే, బాగా మాట్లాడిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాను మహిళలకు మాత్రమే అని చెప్పి లైవ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాంటి లైవ్ల్లోకి వచ్చి కొంతమంది ఇతన్ని హర్షిస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఎండగడతా ఉన్నారు. అంటే ఒక రకంగా ఎరేస్తూ ఉన్నాడు ఈయన. చాలా నక్క తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆడియో విన్నారు కదా, ఈ ఆడియో ద్వారా మనకి ఏమర్థం అవుతుంది, అతను క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగోలాగా ఏమార్చి హిందువుల్ని బోల్తా కొట్టించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఆడియో ఇంటెన్షనల్గా అతనే కావాలని రిలీజ్ చేశాడే అనుకుందాం, తన యొక్క అనుయాయుల ద్వారా. అందులో కూడా వ్యూహం ఉంది. ఏమిటి అంటే, క్రైస్తవుల్ని గ్యాదర్ చేసుకోవడం, క్రైస్తవుల విషయంలో సానుభూతి పొంది వాళ్ళని ఫాలోవర్స్గా మార్చుకోవడం. ఓవరాల్గా ఇతను చేస్తుంది ఏంటంటే, మనుషుల యొక్క ఎమోషన్స్తో గేమ్ ఆడుతూ ఉన్నాడు. మన జనం గొర్రెలు కాబట్టి మతాల రూపంలోనో లేకపోతే ఇతరత్ర భావజాలాల రూపంలోనో విడిపోయి ఇతనికి కొంతమంది సపోర్ట్ చేయడం, కొంతమంది అపోజ్ చేయడం, ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఆ విధంగా అతను కాన్స్టెంట్గా డబ్బులు గడిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ విషయం చాలా తీవ్ర స్థాయిలో చర్చలో ఉంది కనుక ఇప్పటికైనా కాస్త మనిషిగా ఆలోచించండి. ఈరోజు హిందువులు అన్నారని చెప్పేసి క్రైస్తవులు, రేపు క్రైస్తవులు అన్నారని చెప్పేసి హిందువులు, ఇట్లా కాదు. ఏ మతాన్ని ఎవరు దూషించినా అన్ని మతాల వారు రియాక్ట్ అవ్వాలి. సీతాదేవి, రాముడు, లేకపోతే గరికపాటి వారు, లేకపోతే ద్రౌపది, ఇలా ఎవరైనా సరే గౌరవనీయ స్థానంలో ఉండేటటువంటి వ్యక్తులు, పౌరాణిక పురుషులు, దేవీ దేవతలు, వాటి పట్ల చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బీర్ల పేరు మీద కాళీ, లక్ష్మి వంటి ఉన్నప్పుడు కూడా ఇలాగే వాగాడి సుంఠ. కాబట్టి ఈ ఆడియోలు, వీడియోలనే కాదు, కాస్త విచక్షణ వాడితే అర్థమైపోతుంది ఇతడు ఎంతటి నీచమైనటువంటి వ్యక్తో. కనుక ఇమ్మీడియట్గా ఇతన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా
ఎందుకు ఇతని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోలేకపోతోంది? అంతర్జాల కాలుష్యానికి పాల్పడుతున్నటువంటి, జనాల యొక్క సమయాన్ని తినేస్తున్నటువంటి, జనాల్లో ఒక రకమైన అన్రెస్ట్‌ని క్రియేట్ చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడమో, అతని యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేయటమో చేయకపోతే అది కావాలని ఒక నైరాశ్యం ప్రదర్శిస్తున్నట్లుగా అనుకోవచ్చు. ప్రభుత్వాలు ఇటువంటి వ్యక్తుల్ని కూడా వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్‌ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.